వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి రామోజీరావు గారు ఈరోజు మన మధ్య ఉండుంటే ఆయన ఆనందాన్ని అవధులుండేది కాదు. కానీ ఆయన చనిపోయారు. ఆయన మరణం తర్వాత ఒక శుభవార్త ఈరోజు మనం అన్ని పేపర్లో చూసాం. మార్గదర్శి ఫైనాన్సెస్ మీద ఉన్న కేసు ఏదైతే ఉందో ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనికి 2 దశాబ్దాల కాలం పట్టింది. మార్గదర్శి ఫైనాన్సెస్ పెట్టుబడుల్ని స్వీకరించిన తర్వాత ఆ పెట్టుబడులు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరో డబ్బులు వాళ్ళకి ఇస్తూనే ఉంటుంది క్రమం తప్పకుండా. ఏ డిపాజిటర్ని కూడా మోసం చేయలేదు, ఏ డిపాజిటర్ డబ్బులు కూడా ఎగ్గొట్టలేదు, ఏ డిపాజిటర్ డబ్బులు కూడా తినేయలేదు. కానీ ఆ సంస్థ అనేక నిబంధనలు వ్యతిరేకిస్తూ డబ్బు పోగు చేసిందని, సంపాదించుకుందని, అక్కడి నుంచి నిధులు మళ్లించిందని అప్పటి ప్రభుత్వం 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కేసు ఫైల్ చేసింది ఆ సంస్థ మీద. ఒక ప్రభుత్వం లాంటి ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థ మీద ఒక కేసు ఫైల్ చేస్తే, అది కూడా ఒక శత్రువులా భావించిన ఒక సంస్థ మీద కేసు ఫైల్ చేస్తే, ఒక ప్రైవేట్ వ్యక్తి, అది ఈనాడు కావచ్చు, రామోజీ కావచ్చు, మరొక అట్లాంటి వ్యక్తి ప్రభుత్వంతో ఫైట్ చేయగలరా? ప్రభుత్వం దగ్గర ఉన్న అంగాలతో శక్తితో ఎవరైనా యుద్ధం చేయగలరా? తలపడి గెలవగలరా? అంత ఈజీ ఏమీ కాదు. కానీ రామోజీరావు గారు ఆ సంస్థని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పిలిచి మరీ డబ్బులు ఇచ్చేశారు. అయితే ఈరోజు మీరు ఒక సంస్థలో డిపాజిట్ చేశారు, ఆ సంస్థ అలా తన దగ్గర బీరోలో దాచిపెట్టుకోదు డబ్బుల్ని, ఎక్కడో ఇన్వెస్ట్ చేయడమో లేదా ఏదో ఒకటి చేస్తుంది. ఎందుకంటే మీకు వడ్డీతో సహా ఇవ్వాలి కదా. కాబట్టి ఆ సంస్థ దగ్గర ఆల్రెడీ రెడీగా మీకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. కానీ అప్పటికొన్న ఈ కేసు పుణ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గైడ్ చేశారు. ఎస్, మీరు చేసింది తప్పే, కానీ శిక్షించాల్సిన అవసరం లేదు, మీరు కావాలనుకుంటే ఆ డిపాజిట్కి డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి హుకం జారీ చేయడంతో మార్గదర్శి సంస్థ ప్రతి పెట్టుబడిదారు, ప్రతి ఇన్వెస్టర్ కూడా డబ్బులు రిటర్న్ చేసింది. ఆ క్రమంలో బహుశా వాళ్ళు కొన్ని ఆస్తులు అమ్ముకున్నారు. మీకు తెలుసు, ఈటీవీ నార్త్ ఇండియాలో చాలా ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా అమ్ముకున్నట్టు మనకు తెలిసింది. రిలయన్స్ వాళ్ళకి అమ్మడమా లేదంటే వాళ్ళు వీళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఏదో ఒక స్టోరీ నడిచింది వాళ్ళ మధ్య. సో ఇలాంటి అనేక ఒత్తిళ్ల మధ్య డిపాజిటర్స్ ప్రతి ఒక్కరికి రిటర్న్ చేసేశారు ఈనాడు సంస్థ మార్గదర్శి. ఇక్కడితో కథ సుఖాంతమైంది. కానీ ఈ కేసు పెట్టిన ఉండవల్లి గారు ఆయన రామోజీరావు గారితో వ్యక్తిగత ద్వేషంతో కావచ్చు, లేదు రాజకీయ వైరం కావచ్చు, లేదు అప్పటి ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బంధువు అంటే ఆత్మబంధువు కావచ్చు, ఆయన కోరికలు తీర్చే ప్రయత్నంలో భాగంగా ఆ కేసుని సాగదీస్తూ అన్ని కోర్టులకు వెళ్తూనే ఉన్నారు. ఆయన విడిచిపెట్టలేదు, ఉండవల్లి గారు దాన్ని విడిచిపెట్టలేదు. పైగా ఆయన కూడా ఒక లాయర్, ఆయనకు కూడా వాస్తవాలు తెలుసు, చట్టాలు తెలుసు, నిబంధనలు తెలుసు. ఈ కేసులో రామోజీరావు గారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేశారు, ఆయన నిందించాల్సిందే, ఆయన శిక్షార్హుడు. ముసలాళ్ళైనా సరే, వృద్ధుడైనా సరే, పేషెంట్ అయినా సరే వదిలేది లేదని చెప్పి ఆయన వెంటబడ్డారు. అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అరెస్ట్ వరకు వెళ్ళారు. రామోజీ గారి అదృష్టం ఆ రోజు ఇక్కడ కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఒక రకంగా అరెస్ట్ని మధ్యలో ఆపగలిగారు. ఇది ఆ రోజుల్లో వచ్చిన వార్తలు, ఇవి వాస్తవాలు మనకు తెలియదు. కానీ ఇది పక్కన ఉంచితే, అదే రామోజీరావు గారు ఉండవల్లితో యుద్ధం చేస్తూ కూడాను ఏ ఒక్క డిపాజిటర్ కూడా తన సొమ్ము తినేశాడు రామోజీరావు అని చెప్పి కేసు పెట్టాం. కానీ నిబంధనల విరుద్ధము అంటే మీకు అర్థం కావడం కోసం ఒక పని చెప్తాను మీకు. ఒక ప్రైవేట్ చిట్టి ఉంటారు ఒకరు ఓలలో, అతను ఒక చిట్టి వేస్తుంటాడు ఒక 10 మంది వ్యక్తుల దగ్గర, నిజాయితీగా డబ్బులు ఇచ్చేస్తుంటాడు. అలాగే ఆ జర్నీలో ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఫ్రాడ్ అవ్వాల, ఎవరిని ఫ్రాడ్ చేయాలి, ఎవరి డబ్బులు తినేలా. అయితే ఒకరోజు అతని మీద ఒక ఆసామి కేసు వేస్తాడు. ఇతను ఈ చిట్టి వేస్తుంటాడు, ప్రైవేట్ చిట్టి, ఇతని వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, లేదు ఇతను ఎప్పుడైనా మోసగిస్తే ఇతను అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఆధారాలు మన దగ్గర ఉండవు, ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాదు అని ఎవరో ప్రైవేట్ వ్యక్తి ఒక కేసు వేశారు. ఆ కేసుని కోర్టు ఏం చేసిందంటే, ఈరోజు నువ్వు ఆయన దగ్గర చిట్టు వేయలేదు, నీవు
మెచ్యూరిటీ అయిన తర్వాత ఆయన నీకు ఎగ్గొట్టడం లేదు, నీకేంటి సంబంధం? డిపాజిటర్స్కి లేని బాధ నీకెందుకు? ఏ డిపాజిటర్ని కూడా ఇక్కడ అతను ఇబ్బంది పెట్టలేదు, మోసగించలేదు, ఏ డిపాజిటర్ కూడా రావట్లా. వాళ్ళ తరపున ఒకరు తప్పించుకున్నామంటే ఇక్కడ నీకు వ్యక్తిగతమైన ద్వేషం ఉంది, వ్యక్తిగతమైన వైరం ఉంది అని భావించాల్సి వస్తుందని కోర్టు నమ్మింది. మీకు అర్థమైంది కదా ఈ కేసు వెనక ఉన్న మూలం ఏంటో. సో ఈరోజు రామోజీరావు గారు ఆ పత్రిక భాషలో చెప్పాలంటే కడిగిన ముత్యంలో బయటపడ్డారు, సింపుల్గా చెప్పాలంటే. అయితే రామోజీరావు గారు ఈనాడు వ్యవస్థని ఒక స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన్ని దెబ్బతీయడం కోసమే ఈనాడు వాళ్ళకి వ్యతిరేకంగా సాక్షి పత్రిక పెట్టారు, ఈటీవీకి వ్యతిరేకంగా సాక్షి టీవీని తీసుకొచ్చారు, అలాగే రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఆయన మీద ఈ కేసులు వేశారు. మొత్తం మీద ఆ కేసు ఈరోజు కొట్టివేయబడింది సుప్రీంకోర్టులో. ఇక ఫర్దర్గా కేసులు లేవు, అన్నీ సుప్రీంకోర్టు ఫైనల్. అంతకుముందు హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఇక ఆల్రెడీ లాయర్ కనుక ఉండగలిగారు, మళ్ళీ ఎక్కడ కూడాను ఆయన కామెంట్ చేయలేరు, ఎందుకంటే ఆయన న్యాయవాది కనుక తీర్పులు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంక మరి ఏ రోజు ఈ 2 సంవత్సరాలు ప్రతి సందర్భంలో కూడా ప్రతి స్టేజ్ మీద కూడా ఆయన రామోజీరావు గారు చేసిన మోసాన్ని, రామోజీరావు గారి కుటుంబం చేసిన ఈ వ్యాపారాన్ని తప్పుపడుతూ వందల వేల పుంఖాలకు ఉపన్యాసాలు చేశారు ఆయన. పాపం ఉండవల్లి గారు రేపటి నుంచి ఏం చేస్తారు? ఎనీహౌ, ఇది రామోజీరావు గారు ఫైనాన్సెస్ కథ సుఖాంతమైంది. రామోజీరావు గారు బహుశా ఆత్మ ఈరోజు ప్రశాంతంగానే ఉంటుంది స్వర్గంలో.